భారతదేశంలో కొన్ని ప్రదేశాలు రాతితో కాదు, త్యాగంతో నిర్మించబడ్డాయి. అలాంటి ఒక పవిత్ర స్థలం లేపాక్షి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా. నిశ్శబ్ద కొండల మధ్య చరిత్ర, ధర్మం, అద్భుతం మూడు కలిసిన భూమి ఇది. లేపాక్షి ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో 16వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ ఈ భూమి ఆ కాలం కంటే చాలా పాతది. ఇక్కడ అడుగుపెట్టగానే ఒక ప్రశ్న మనసులో మెదులుతుంది. భూమిని తాకని స్తంభం ఎలా నిలబడి ఉంది? ఈ లోకంలో శక్తి ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. కాని శక్తి లేకున్నా అన్యాయానికి ఎదిరించిన వాళ్లు చరిత్రగా మారతారు. రామాయణంలో ఒక పక్షి, కాని సాధారణ పక్షి కాదు. అతడే జటాయువు. జటాయువు కేవలం ఒక గద్ద కాదు, అతడు ఒక ధర్మయోధుడు. దశరథ మహారాజుకు మిత్రుడు, రామునికి తండ్రిలాంటి పెద్దవాడు. అడవిలో నివసిస్తూ ధర్మాన్ని కాపాడటమే తన ధ్యేయంగా. ఒకరోజు ఆకాశంలో ఒక అరుపు, అయ్యో రామా, లక్ష్మణా అని. అది సీతమ్మ తల్లి స్వరం. ఆ స్వరం విన్న వెంటనే జటాయువు గుండె ఉలికిపడింది. దశరథుని కోడలు, నేను చూస్తూ ఉండగా అన్యాయం జరిగితే నా జీవితమెందుకు? సామాన్యుడైతే పారిపోతాడు, కాని జటాయువు కాదు. రావణుణ్ణి అడ్డుకున్నాడు, రథాన్ని ధ్వంసం చేశాడు, ఆయుధాలను విరిచాడు. ఒక పక్షి, ఒక మహారాక్షసునితో ముఖాముఖీ యుద్ధం. ఇది శక్తి కాదు, ఇది ధర్మబలం. చివరికి రావణుడు జటాయువు రెక్కలు కోసేశాడు. భూమిపై పడి రక్తం కారుతున్నా జటాయువు ఏడవలేదు. బాధ గురించి కాదు, సీతమ్మ గురించి మాత్రమే ఆలోచించాడు. రాముడు వచ్చాడు, లక్ష్మణుడు వచ్చాడు. జటాయువు చివరి శ్వాసతో చెప్పాడు, రామా, సీతను రావణుడు దక్షిణ దిశగా తీసుకెళ్లాడు. రాముడి హృదయం కరిగిపోయింది. తన చేతులతో వృద్ధుడైన ఆ పక్షిని పట్టుకొని కన్నీళ్లతో రాముడు పలికాడు, లే పక్షి అంటే లే, ధర్మం కోసం పోరాడిన వీరపక్షి. అదే కరుణవాక్యం కాలాన్ని దాటి ఈ పవిత్ర భూమికి పేరయింది. లే ప్లస్ పక్షి = లేపాక్షి. ఇది ఒక పేరు కాదు, త్యాగానికి గుర్తు, దేవుడి కరుణకు సాక్ష్యం. లేపాక్షి ఆలయంలోని ప్రధాన దేవత వీరభద్రస్వామి, శివుడి కోపరూపం. కాని ఆ కోపం వెనుక ఉన్నది ధర్మరక్షణ. ఇప్పుడు ప్రపంచాన్ని షాకిచ్చిన అద్భుతం, భూమిని తాకని స్తంభం. కాగితం లోపలికి పోతుంది, గాలి తిరుగుతుంది, కాని స్తంభం పడిపోదు. ఇది సైన్సుకు ప్రశ్న, కళకు గర్వం, భక్తికి నమ్మకం. మన పూర్వీకుల ఇంజనీరింగ్ ఇంత అద్భుతమా అని ఈ స్తంభం నిశ్శబ్దంగా అడుగుతుంది. లేపాక్షి మనకి ఏం చెబుతోంది? ధర్మం కోసం పోరాడితే పేరు కాదు, చరిత్ర వస్తుంది. దేవుణ్ణి చూడడానికి ఆకాశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. త్యాగం ఉన్న చోటే దేవుడుంటాడు. జై శ్రీరామ్, జై వీరభద్రస్వామి.